మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము సార్. అందరికీ నమస్కారం. ఈ రోజున విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున వ్యూహం సినిమా ఫంక్షన్ చేయటం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాస్తవాన్ని చూపించాలి, ప్రజలకు నిజం తెలియాలి అనే విధంగా మరి ఆర్జీవి గారు ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం, ఇలాంటి గొప్ప సినిమా తీస్తూ ఉన్నారు. దీనికి రకరకాల ఆటంకాలు పరచాలని, ఏదో రకంగా అడ్డుకోవాలని, వాళ్ళ తప్పులు ఎక్కడో బయటపడతాయనే భయంతో 24 గంటలు వాళ్ళ రాజకీయాలు మానేసి వ్యూహం సినిమా వైపు చూస్తూ ఈ సినిమాని ఎలాగైనా ఆపాలని చూస్తూ ఉన్నారు. అంటే ఆర్జీవి గారికి ఏంటంటే శత్రువుని ఎవరిని అంత ఈజీగా నిద్రపోనివాడు. తన మాటలతోనో చేష్టలతోనో 24 గంటలు ఆయన మీద ఫోకస్ చేసే విధంగా ఆయన ఫీట్లన్నీ ఉంటాయి. ఆర్జీవి గారి గురించి మనం ఒకే ఒక మాట చెప్పి ముగించవచ్చు. శివకు ముందు, శివకు తర్వాత సినిమా ఫీల్డ్ ఎప్పటికి ఎవరు ఎన్ని చెప్పినా శివకు ముందు ఒకటి, శివ తర్వాత ఒకటి అనే వెర్షన్లో సాగుతూ ఉంది. ఇప్పటికి కూడా శివ అనే ఒక సినిమా ఎప్పటికి కూడా ఒక ప్రపంచం. కాబట్టి అదేవిధంగా ఇవాళ వ్యూహం సినిమా కూడా ఇంత గొప్పగా ట్రేజర్ రిలీజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సినిమా అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజలందరూ చూడాల్సిన విషయం, ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉంది. గత నాయకులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన దుర్మార్గాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయనకున్న కుట్ర భావాలు కావచ్చు, ఖచ్చితంగా ఇందులో చూపించారని అనిపిస్తూ ఉంది. 100% న్యాయం జరిగే విధంగా ఈ సినిమా తీశారనిపిస్తూ ఉంది. కాబట్టి మన వైపు నుంచి, జగనన్న అభిమానులుగా మన వైపు నుంచి మనం ఖచ్చితంగా ఈ సినిమాకి ఆర్జీవి గారికి పూర్తిగా 100% సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇలానే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండే ఏ సినిమానైనా తీయడానికి ఆర్జీవి గారికి ఎప్పుడు మేము సపోర్ట్ ఉంటాము. అదేవిధంగా ఆర్జీవి గారు కూడా ఆ విధానం, ఆ పరంపర కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విష్ణు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు వ్యూహం ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి సోదరీమణులకు, ఇక్కడకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి, వేదిక మీద ఆశీనులైనటువంటి, నుంచున్నటువంటి నా సహచర మంత్రివర్యులు, సహచర శాసనసభ్యులు అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే టాలెంటెడ్ ఫిలిం డైరెక్టర్ ఆర్జీవి గారు నిర్మించినటువంటి వ్యూహాన్ని 29వ తారీఖున మనం చూడబోతున్నాం. దానికి ముందు 2 విషయాలు ఆర్జీవి గారి గురించి చెప్పాలి. చాలామంది డైరెక్టర్లను చూసాం ఈ దేశంలో. తెలుగులో చూసాం, హిందీలో చూసాం, ఇతర భాషల్లో చూసాం. అలా వచ్చారు, అలా తీశారు, అలా వెళ్ళిపోయారు. కానీ ఆ రోజున శివ దగ్గర నుంచి నేటు వ్యూహం వరకు అనేకమైన చిత్రాలను తీసి ప్రజాదరణ పొందిన ఏకైక తెలుగు డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్జీవి, విజయవాడ వాస్తవ్యుడని చెప్పడానికి గర్వపడుతున్నానని మనవి చేస్తున్నా. ఈరోజు చాలా చిత్రాలు చూస్తాం, మనం కమర్షియల్ చిత్రాలను చూస్తాం,
కానీ విప్లవాత్మకమైన మార్పులతో తీసేటటువంటి చిత్రాలను అరుదుగానే చూస్తాం. కానీ ఆర్జీవి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే నిజ జీవితంలో ఉన్న సంఘటనలను సినిమాలుగా తీసి ఇంతకు ముందు వాటిని ప్రదర్శించి విజయవంతం చేశారు. ఇవాళ మరొక అడుగు ముందుకు ఏం వేశారంటే నిజ జీవితంలో ఎవరి పేర్లైతే ఉన్నాయో ఆ పేర్లతోనే సినిమా తీసిన ఏకైక దర్శకుడు ఈ వరల్డ్లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్జీవి వ్యూహంతోనే ప్రారంభం కాబోతుందని కూడా మనం చేస్తున్నా. ఏదో దొంగ పేర్లు పెట్టి శ్యాంబాబు అని నన్ను చూపించి అలా ఏవి ఉండవు. రాంబాబుని రాంబాబుగానే చూపిస్తాడు, పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్గానే చూపిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గానే చూపిస్తారు, చంద్రబాబుని చంద్రబాబుగానే చూపించి ప్రజలను మెప్పించగలిగినటువంటి దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి దర్శకుడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక్క నిర్మాత గురించి కూడా చెప్పాలి. నిర్మాత నాకు అత్యంత ఆప్తుడైనటువంటి మిత్రుడి కుమారుడు, మా రేపల్లె వాస్తవ్యుడు అని చెప్పడానికి గర్వపడుతున్నానని మనం చేస్తున్నా. కిరణ్, దాసరి కిరణ్ చాలా చిన్నవాడిగా తెలుసు. వాళ్ళ అన్నగారు నాకు బాగా తెలుసు. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు. అయినా చాలా ధైర్యంతో రామ్ గోపాల్ వర్మ గారితో ప్రయాణం చేస్తున్నటువంటి నిర్మాత దాసర్ కిరణ్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నానని మనవి చేస్తున్నా. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. నేను రాజశేఖర రెడ్డి గారితోనూ సన్నిహితంగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారితోనూ సన్నిహితంగా నడుస్తున్నా. ఇద్దరిని దగ్గరగా చూశా. అలా దగ్గరగా చూసినటువంటి ఇద్దరి ప్రముఖ వ్యక్తులను మా ఆర్జీవి గారు ఎలా ఆవిష్కరించబోతున్నాడో అని కుతూహలంగా ఎదురు చూస్తున్న హృదయం మీది, నాది, మన అందరిది అని కూడా మనవి చేస్తున్నా. నేను ఒకటి అడుగుతానండి. ఈనాడు పత్రిక ఉంది, దానికి రామోజీరావు గారు అధిపతి. తెల్లారు లెగిస్తే ఏమి రాస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి దోపిడీ అని రాస్తాడు, రాక్షసుడని రాస్తాడు, హత్యలు చేసే వ్యక్తి అని రాస్తాడు, ఫ్యాక్షనిస్ట్ అని రాస్తాడు, పరిపాలన సరిగా లేదని రాస్తాడు. ఎవరి గురించి రాస్తాడు? జగన్మోహన్ రెడ్డి గురించి రాస్తాడు. ఏమయ్యా రామోజీరావు గారు, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ పేపర్లో మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చు, ఆవిష్కరించవచ్చు. కానీ కిరణ్ కుమార్ డబ్బులతో, ఆర్జీవి గారి శక్తితో సినిమా తీస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని కరెక్ట్గా ఆవిష్కరిస్తే మీకేమిటి కడుపు మంట అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. రామోజీరావు గారు ఇష్టం వచ్చినట్టుగా ఆవిష్కరించవచ్చు. అలాగే రాధాకృష్ణ తెల్లారు లెగిస్తే పేపర్ ఉంది కదా అని మీ పత్రికల్లో మీరు ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిష్కరించవచ్చు, దుర్మార్గుడిగా ఆవిష్కరించవచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నది ఉన్నట్టుగా, చంద్రబాబుని ఉన్నది ఉన్నట్టుగా, లోకేష్ని ఉన్నది ఉన్నట్టుగా ఆవిష్కరిస్తే మీకేమిటయ్యా కడుపు మంట అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దానికి లాజిక్ ఏమిటి, ధర్మం ఏమిటో ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నానని మనవి చేస్తున్నా. ఇవాళ చాలా సంతోషం. ఒక చిత్రాన్ని చిత్రంగా వాస్తవానికి అతి దగ్గరగా ఇవాళ తీస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం విషాదంతో ప్రారంభమైంది. అది ఎక్కడి దాకా వెళ్ళింది? విజయం దాకా వెళ్ళింది. విషాదంతో ప్రారంభమై విజయం దాకా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని రెండు పార్టులుగా ఆవిష్కరిస్తున్నటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు, ఆర్జీవి గారు. విషాదంతో ప్రారంభమై విజయం దాకా ఇప్పుడు దాకా ప్రయాణం చేసినప్పుడు ఈ మధ్య ప్రయాణంలో కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు అన్నిటినీ ప్రజా సంకల్ప యాత్ర అనే పాదయాత్రతో తొక్కుకుంటూ నడిచి వెళ్ళినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఆవిష్కరించారో చూడాలని కుతూహలంగా ఉంది.
28ని చూపిస్తారో మాకు 29ని హాల్లోనే చూపిస్తారో మాకు తెలియదు, కానీ బ్రహ్మాండంగా ఆవిష్కరించారని నాకు అర్థమవుతుంది. ఏమిటి అంటే లోకేష్ వెళ్ళి కోర్టులో పిటిషన్ వేశాడంట, అందువల్ల అద్భుతంగా ఆవిష్కరించి ఉంటారనేది నాకు ఏ విధమైన సందేహము లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నాకు అక్కడక్కడ అర్థమవుతుందండి. రామ్ గోపాల్ వర్మ గారు చాలా సీరియస్గా డిస్కషన్ జరుగుతుంటే ఆ చిత్రంలో మధ్యలో ఒక అతను కారపూస తింటూ ఉంటాడు, మధ్యలో ఒక అతను బత్తాకాయలు తింటూ ఉంటాడు. ఎవరండి ఆయన అని నేను అడగాల? మీరు చెప్తారా? సార్ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఎవరై ఉంటారు అది? కాదు, మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ఎవరై ఉంటారు అది? నాకు అర్థమైంది, మీకు అర్థమైంది. అంత సీరియస్గా ఉన్నప్పుడు బఠానీలు, పప్పుండలు, కారపూసలు, బత్తాయితలను తినేది ఎవరండి? ఇంకా పప్పు లోకేషు తప్ప అనేది అందరికీ అర్థమైనటువంటి అంశం. ఇలాంటి అనేకమైనటువంటి ఎంత సీరియస్ పాలిటిక్స్ అయినా మధ్యలో అక్కడక్కడ కొద్దిగా హాస్యం ఉండాలి. అప్పుడప్పుడు శాసనసభలో కూడా మేము సీరియస్గా జరుగుతున్నప్పుడు కొద్దిగా ఆశ గుళికలు వాడతాం. వాడకపోతే మజా ఉండదు. ఎంత సీరియస్ రాజకీయాలు నడుస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్యన ఎంత సీరియస్గా నడుస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మధ్యన ఎంత సీరియస్గా నడుస్తున్నా మధ్యలో ఎవరో ఒక జోకర్ కావాలి. ఆ జోకర్ని సృష్టించలేదు, వాళ్లే సృష్టించి పక్కన పెట్టుకున్నారు. అతని లోకేష్ అని చాలా విడమర్చి చెప్పినటువంటి వ్యక్తి ఆర్జీవి గారు. నేను మనవి చేస్తున్నా, ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, చాలామంది వేదిక మీద ఉన్నారు. రాజకీయ ఉపన్యాసాలు కాదు, కానీ నాకంత కుతూహలం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనడంలో సందేహం లేదు. ధైర్య సాహసాలలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి నాయకుడు ఈ దేశ రాజకీయాల్లో లేడు అని కూడా ఈ సందర్భంగా ధైర్యంగా చెప్తున్నా. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. రాజశేఖర రెడ్డి గారిని చూశా, అతి దగ్గరగా చూశా, వారితో ప్రయాణం చేశా. జగన్మోహన్ రెడ్డి గారిని మరింత దగ్గరగా చూస్తున్నా. 100 రాజశేఖర్ల పెట్టు, ఒక్క జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా. తండ్రిని మించిన తనయుడు కాబోతున్నాడు ఈ రాష్ట్రంలో. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రజల గుండెల్లో పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటానికి ప్రయత్నం చేసే ఏ శక్తి అయినా మట్టి కరవక తప్పదు. ఆ పీకే అయినా, ఈ పీకే అయినా, ఏ పీకే అయినా జగన్మోహన్ రెడ్డి గారి ముందు బలాదూరనని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాసర్ కిరణ్ నిర్మాణంలో తయారైనటువంటి వ్యూహం, ఆర్జేవి గారి పర్యవేక్షణలో, దర్శకత్వంలో తయారైన వ్యూహం 29న రిలీజ్ అయి ప్రజాదరణ పొంది, ఆర్థిక లాభాలను పొంది, కొత్తగా ఆర్జీవి గారికి పేరు దీంతో వస్తుందని అనుకోను. ఎప్పటి నుంచో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి. అలాంటి ఆర్జీవి గారికి మరింత పేరును తెచ్చేటటువంటి చిత్రంగా ఇది రాజకీయాల్లో నిలిచిపోవాలని రాజకీయ చిత్రం ఇది. దీనిలో ఏం మొహమాటమేం లేదు. ఆయన ఏం మొహమాటంగా చెప్పడం లేదు. జగన్ గారిని జగన్ గారే అన్నాడు, చంద్రబాబుని చంద్రబాబే అన్నాడు, పప్పును పప్పే అన్నాడు. ఎక్కడ నాటకాలు లేకుండా. నాకు ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ చాలా టైం అవుతుంది. నాకు అత్యంత అభిమానవంతుడైనటువంటి దర్శకుడు, మనిషి కూడా రామ్ గోపాల్ వర్మ అని చెప్తున్నా. ఎందుకంటే మేము నిజాలు చెప్పలేం, మీరు నిజాలు చెప్పలేరు, ఎక్కడో ఒక చోట అబద్ధం ఆడతారు. కానీ ఆయన జీవితంలో నిజాలనే చెప్పి అది ప్రజలను మెప్పించేటటువంటి సాహసికుడు ఆర్జీవి గారు. అందుకని ఆయన్ని అభిమానించవలసిందేనని మనవి చేసుకుంటూ, ఈ అవకాశం కల్పించినటువంటి కిరణ్ గారికి, ఈ అవకాశం కల్పించినటువంటి ఆర్జీవి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మినిస్టర్ జోగి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రమేష్ గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం.
ముందుకు తీసుకొస్తున్నారు. ఇది కల్పితం కాదు అని చెప్తున్నారు. మరి వ్యూహాన్ని మన ముందుకు తీసుకొస్తున్న మన డైరెక్టర్ ఆర్జీవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక అంబటి రాంబాబు గారు చెప్పినట్టు ఒక దీన్ని జస్ట్ వాంట్ టు రీఅసర్ట్. ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పుడు ఒక 25 సంవత్సరాలు కిందట జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా ఆ పర్టికులర్ టైంలో ఎన్టీ రామారావు గారికి జరిగిన అందరికీ తెలిసిన విషయమే, దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. కానీ ఇది హిస్టరీ కాదు, ఇది ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం జరిగిన కథ. ఇప్పుడు జరుగుతున్న, మొన్న జరిగిన, నిన్న జరిగిన, ఇప్పుడు జరుగుతున్న కథని, ఇలాంటి ఆస్పెక్ట్ అనేది ఇంతవరకు వరల్డ్ హిస్టరీలో ఎప్పుడు రాలేదు నాకు తెలిసి. సో దాంట్లోంచి వచ్చిన ఒక కొత్తదనం అనేది నా మొత్తం కెరీర్లో అది ఆ కైండ్ ఆఫ్ ఏ అప్లికేషన్ నేను చేయలేదు. ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పటానికి ఏం లేదు. ఎందుకు లేదంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న కొన్ని ఉంటాయి, అందరికీ తెలిసినవి కొన్ని ఉంటాయి. వేరే వేరే విశ్లేషకులు వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం అనలైజ్ చేస్తారు అనేది రకరకాల ఒక దృక్పథాలు ఉంటాయి. సో స్టోరీ కన్నా ఎక్కువ నా ఫీలింగ్ క్యారెక్టర్స్. ఇప్పుడు మనుషులు ఉంటారు, మనుషులు డెసిషన్స్ తీసుకుంటారు, ఏమి వ్యూహం పని తీసుకుంటారు, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో తీసుకుంటారు, బయటికి ఎలా కనిపిస్తారు, లోపల ఏం ఆలోచిస్తారు, ఏం వ్యూహాలు పన్నుతారు అనే ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్లో నేను పొలిటికల్ మనిషి కాదు, నాకు తెలియదు పాలిటిక్స్, కానీ పొలిటికల్ సైకాలజీ అనేది నాకు తెలుసు అని నా ఫీలింగ్ యాజ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్. సో ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు రామారావు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు అనే పేరు కానీ పవన్ కళ్యాణ్, లోకేష్ అందరి పేర్లు అవి ఉండటానికి కారణం, ఇప్పుడు డెమోక్రసీలో ఒక ఒపీనియన్ చెప్తాం ఎవరైనా సరే. ఇప్పుడు ఒక చిన్న ఇదేంటంటే, వాళ్ళ లోకేష్ ట్రై చేస్తుంది వ్యూహం ఆపటానికి. తను వన్ ఆఫ్ ద థింగ్స్ ఏం పెట్టాడంటే, పిటిషన్లో ఇలాగ మమ్మల్ని కించపరుస్తున్నారు సినిమాలో. తను పొద్దున్న లెగిస్తే చేసేది ఉట్టి కించపరచడం. జగన్ని సైకో జగన్ అంటాడు, లేకపోతే మా హంతకుడు అంటాడు, ఇది అంటాడు, అదంటాడు, అది కించపరచడం కదా. అసలు ఏంటో మీనింగ్ ఉందా దానికి? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, జగన్ గారు గవర్నమెంట్లో ప్రజలకు ఆ పని చేస్తున్న టైంలో వీళ్ళందరూ కేవలం అవతల వాళ్ళని తిట్టడం ఒక్కటే పని పెట్టుకున్నారు, అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు వ్యూహంలో వాళ్ళని కించపరుస్తున్నాను అనే దాని మీద కోర్టుకు వెళ్ళడం కన్నా పెద్ద జోక్ నేను. సో ఇప్పుడు క్యారెక్టర్స్ వైజ్గా ఇందాక నేను చెప్పినట్టు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ఒక అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫస్ట్ ఆయన రిజిస్టర్ చేసింది ఎన్టీ రామారావు అని వెన్నుపోటు పొడిచిన. అంతవరకు నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు ఎక్కువ ఆయన గురించి. సో ఆయన ఫేమ్లోకి వచ్చిందే దాని నుంచి. వచ్చిన తర్వాత ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా ఎన్టీ రామారావుని ఇంకా బ్యాడ్ క్యారెక్టర్గానే కన్సిస్టెంట్గా ఉంచితే అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఆయన దృష్టిలో, ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ అని. ఎప్పుడైతే ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఆయన దేవుడు చేసి ఆయన మహానుభావుడు ఆయనే కనిపెట్టాడు అంటే ఎన్టీ రామారావు గారికి ఉన్న ఫ్యాన్ బేసు ఎక్కడ పోతుందో అనే భయంతో అది చేయటం. సో అలాంటి వ్యూహాలు పన్నే ఆయన ఆబ్వియస్లీ అప్పటి నుంచి ప్రతి దానికి నేనే ఇది చేశాను, నేను అది చేశానని చెప్పి అక్కడి నుంచి ఇంతవరకు ఆయన ఏం చేశాడో నేను ఒక మామూలు ప్రేక్షకుడిగా, వన్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నేనైతే చూడలేదు. అప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది తన మీద. అలాగే రంగుల రాజా పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆయన మొహానికి రంగు వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. నోబడీ సేస్ నో, టెరిఫిక్, అబ్సల్యూట్లీ ఆయన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు నేను ఇది చేస్తా అని సినిమాలో డైలాగ్ చెప్పినట్టు చెప్పి ఆ తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను కూడా ఇంప్రెస్ అయ్యాను ఆ టైంలో. సో దాని తర్వాత అన్నీ జరిగిన అందరికీ తెలుసు, దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రెలక్క, అంటే బర్రెల్ని కాస్తుంది. బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రె లెక్క అయిపోయాడు. బర్రె లెక్కకి తేడా ఏంటంటే బర్రెలక్క, ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది. ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు ఏమి చెప్తే, అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు ఏయ్ దదా అని చెప్తా ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు. ఇది నేను జనసేన మనిషిని కాదు, కానీ జనసేన కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం. కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది నాకు బికాస్ ఆఫ్ హిస్ థింగ్. సో ఇప్పుడు అలాగా ఇప్పుడు లోకేష్ అని అతను ఎవరు, చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే అతనికి ఒక కార్యకర్త దగ్గర బాయ్గా చేయటానికి కూడా తనకి పొజిషన్ లేదని నా ఫీలింగ్. ఏది మామూలు కార్యకర్త దగ్గర నేను చెప్పేది. ఇప్పుడు ఆయన ఏమీ చేయకుండా, ఎక్కడ ఒక గెలవకుండా, అసలు ఈయన ఏదో ఒక పెద్ద మహానుభావుడు అనేసి ఆయనే అనుకుని, ఆ ఫాదర్ ఏమో పుత్ర ప్రేమతో ఆయన లేపి చేయటానికి ఇవన్నీ అందరూ గమనిస్తారు. నేను ఒక్కనే కాదు కదా, టోటల్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ ఆ వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్లో నేను వాళ్ళని సినిమాలో క్యాప్చర్ చేయడం జరిగింది. అప్పుడు అది చూసినప్పుడు ప్రజలందరికీ ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది. ఆ ఒపీనియన్లో చూస్తే నువ్వు చేసింది కరెక్టా లేకపోతే కాదా అని థియేటర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే చేసింది వాళ్ళ కోసం. మీరు స్పీచ్లు ఇచ్చినా, ర్యాలీలో మాట్లాడినా, మీటింగ్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా సరే ఫైనల్గా ఇంకొకళ్ళకి కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అలాగే ఈ సినిమా అనేది నా కమ్యూనికేషన్ నేను వీళ్ళ మీద ఫీల్ అయ్యేది. ఆబ్వియస్లీ కొంతమంది వైసీపీ కవర్ట్ నేను చెప్తున్నాను కదా ఓపెన్గా, నేను జగన్కి ఫేవర్గానే ఉంటుంది ఈ సినిమా. జగన్ అంటే నాకు చాలా మంచి అభిప్రాయం అని చెప్పింది. దాని తర్వాత ఇంకా కోవర్ట్ ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఉట్టి కోవర్ట్లే ఉపయోగిస్తారు. స్ట్రైట్గా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తే వాళ్ళ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఇదేంటి ఇది ఏం చేస్తున్నాడు అని. యూనో, సో ఆ కాంటెక్స్ట్లో నేను చెప్పేది. సో ఇప్పుడు ఈ సినిమా నా ఉద్దేశం ఏంటి అంటే, నాకు అర్థమైన వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళు మాట్లాడితే బట్టలు ఇప్పదీసి కొడతాం, లేకపోతే గొంతు పిసికేస్తాం, దవడ పగల కొడతాం. ఆయనేమో ఒక ఎర్ర బుక్ అంటాడు, అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది. యూనో, అంటే ఒక డిక్టేటరా మీరు? డెమోక్రటిక్ కంట్రీలో పేర్లు రాసేసుకుని వీళ్ళందరి సంగతి చేస్తా అంటే నాకు తెలిసి కిమ్ యాన్ యంగ్ కూడా చేసి ఉన్నాడు అలాంటిది నార్త్ కొరియాలో. యూనో, సో ఈ కైండ్ ఆఫ్ రెటారిక్ డైలాగ్స్తో వచ్చే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందని నేను రీసెర్చ్ చేసిన అవసరం లేదు. మీరు ఎవరైనా సరే యూట్యూబ్ వీడియోలు చూస్తే తెలిసిపోతుంది దాని గురించి. సో వాళ్ళేమో చెయ్యలేని పని, బట్టలు ఎవడదీసి కొడతా, పరిగెట్టిస్తా అని ఏదైతే చెయ్యలేని చెప్తున్నారో, నేను వాళ్ళ నిజం బట్టలు కాదు, వాళ్ళని నేకెడ్గా చూసే ఇష్టం ఎవరికి ఉంటుంది, కానీ అది వేరే విషయం. వాళ్ళ యాక్చువల్ ఆలోచనని, వాళ్ళ సంకుచిత్వానికి ఆ బట్టలు మాత్రం ఈ సినిమాలో కంప్లీట్గా ఇప్పైపోతున్నా. సో దిస్ ఈజ్ మై ఫైనల్ సేజ్ ఆఫ్ ఫిలిం అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి, వేదికంచిన పెద్దలందరికీ. అండ్ వ్యూహన్ సినిమా అనేది నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఎ వెరీ యునీక్ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం. అందుకని నా ఫీలింగు వాళ్ళు కూడా ఆ టెన్షన్ ఫీల్ అవడానికి అదే రీజను. ఇందాక చెప్పినట్టు ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్ ఆస్పెక్ట్లో ఏ మనిషికైనా ఒక ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో నేను వెల్ విద్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ లీగాలిటీ నేను చేయటం జరిగింది. అందుకనే సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ వచ్చింది మాకు. సో ద పాయింట్, అది హైయెస్ట్ అథారిటీ. దాని తర్వాత ఎవరైనా ఏమైనా ట్రై చేయొచ్చు, అది కోర్టులో మా అడ్వకేట్స్ ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. సో లైక్ దాసరి కిరణ్ గారు చెప్పినట్టు వీఆర్ ఆన్ ట్రాక్. డెఫినెట్గా 29న సినిమా రిలీజ్ అయిపోతుంది. థ్యాంక్స్. సో థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఆర్జీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, అండ్ జస్ట్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు టోటల్గా ఈ అంటే ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేశారో కీర్తన మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఇది ఆర్గనైజ్ చేసిన జే మీడియా నరేంద్ర గారు కానీ, లేకపోతే ఈ అంటే తెలిసి కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి సినిమాలు కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్లో అయినా కూడా ముందుకు వెళ్దామని ఒక దాసరి కిరణ్ కూడా నాకున్నంత ధైర్యం ఉంది, నాకున్నంత కాన్ఫిడెన్సు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆర్జీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ వ్యూహం 29th కోసం. అండ్ థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు. అండ్ ఎస్, బోలెడని డబ్బులు రావాలి ఈ చిత్రం, ఇలాంటి